షమా మహమ్మద్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి తీవ్రంగా స్పందించారు. నేను భారతదేశ ప్రధానమంత్రి అయితే ఆమె తన సంచులను సర్దుకొని దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా చెప్పేవాడిని అని ఆయన వ్యాఖ్యానించారు. భారత క్రికెటర్లు, ప్రజలు, మన దేశ భూమి నాకు ప్రాణం కంటే మిన్న. మన దేశానికి గర్వకారణంగా నిలిచిన ఆటగాడిపై ఇలాంటి విమర్శలు చేసే రాజకీయ నాయకురాలు సిగ్గుపడాలి. క్రికెట్ మాకు మతంలా. మన జట్టు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ మేము ఎప్పుడూ మన ఆటగాళ్లకు మద్దతుగా నిలబడతాం. రోహిత్, విరాట్ గురించి ఇలాంటి తప్పుడు విమర్శలు చేయడం అసహ్యకరమైన విషయం అని ఆయన అన్నారు. పాకిస్తాన్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణం. వారి మాజీ ఆటగాడు ఎవరు ఎన్ని అరటిపండ్లు తింటారు అని ఒక ఆటగాడిని ఎగతాళి చేశాడు. మన దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు సహించరాదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి. షమా మహమ్మద్ వంటి వారు ఈ దేశంలో ఉండే అర్హత లేకుండా పోతుంది అని యోగిరాజ్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తర్వాత షమా మహమ్మద్ ఏఎన్ఐ మీడియాతో మాట్లాడుతూ తన ప్రకటనను సమర్థించుకోవడానికి ప్రయత్నించారు. ఇది కేవలం ఒక క్రీడాకారుడి ఫిట్నెస్ గురించి సాధారణమైన ట్వీట్. ఇది బాడీ షేమింగ్ కాదు. నేను ఎప్పుడూ క్రీడాకారులు ఫిట్గా ఉండాలని నమ్ముతాను. రోహిత్ కొంచెం అధిక బరువుతో ఉన్నాడని భావించాను. అందుకే ఈ వ్యాఖ్యలు చేశాను. ఎటువంటి కారణం లేకుండా నాపై దాడి జరిగింది. ఒక ప్రజాస్వామ్య దేశంలో తన అభిప్రాయం వ్యక్తీకరించడానికి హక్కు నాకు ఉంది అని ఆమె తెలిపారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.